హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనిత కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి డాల్ కేక్ వీడియో అండి. నాకు ఫస్ట్లో ఒక డౌట్ ఉండేది. డాల్ కేక్ అనేది ఇది ఫస్ట్ టైం చేయడం నేను. అంటే హాఫ్ కేజీకి, కేజీకి, 1 కేజీకి వేరే వేరే టిన్స్ అయితే ఉంటాయా లేదా అని నాకు కొంచెం డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ డౌట్ అనేది క్లారిఫై అయిపోయింది. అది మీకు కూడా షేర్ చేస్తాను. అలానే డాల్ కేక్ని లేయర్స్గా ఎలా కట్ చేసుకోవాలి, అంటే లావుగా కట్ చేసుకుంటారా, సన్నంగా కట్ చేసుకుంటారా, ఇంకా ఏంటంటే నేను ఒక మిస్టేక్ కూడా చేశాను. అది కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియోలో. ఈ టిన్ సైజ్ వచ్చేసి అన్నిటికన్నా పెద్ద టిన్ సైజ్ అండి. ఇది వచ్చేసి 1.5 కేజీ వరకు బేస్ రెడీ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్ అయితే నాకు పడింది. నేను హోల్సేల్ షాప్ బేకరీ మెటీరియల్స్లో తీసుకుంటాను. అలానే ఈ కేక్ వచ్చేసి హాఫ్ కేజీ అయినా, లేదంటే పావు కేజీ బేస్ అయినా, కేజీ బేస్ అయినా, 1.5 కేజీ అయినా సరే దీంట్లో పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. మీరు ప్రతిదానికి ప్రతి టిన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా పెద్ద టిన్ అయితే తీసేసుకొని ప్రతి బేస్ కూడా అందులో అయితే రెడీ చేసేసుకోవచ్చు. లేయర్స్ విషయానికొస్తే కొంచెం థిక్‌గానే కట్ చేయాలండి. ఇక్కడ చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇలా కొంచెం లావుగా కాకుండా సన్నంగా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ మౌంటైన్ షేప్‌లో వస్తుంది కదా కేక్ అనేది. అది కరెక్ట్‌గా ఫిట్ అవ్వదు. అందుకని చెప్పే నేను చెప్పినట్టు లేయర్స్‌గా కట్ చేసుకోండి. ఇక్కడ రాల్ కేక్ వచ్చేసి చాక్లెట్ కేక్ కావాలని చెప్పారు. అందుకని చాక్లెట్ బేస్ చేసి ఫిల్లింగ్ అయితే చేస్తున్నాను. ఫిల్లింగ్‌లో ఏంటంటే కాంపౌండ్ మెల్ట్ చేసి గనాచ్ యూజ్ చేస్తానని చెప్పాను కదా! ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టాను. మీరు ఎవరైనా చూడలేదనుకుంటే కామెంట్ చేయండి. షార్ట్ కింద కూడా వీడియో పెడతాను. ఇక్కడ కేక్ ఐసింగ్ అనేది ఎలా చేయాలో ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. అలాగే విప్పింగ్ క్రీమ్ గురించి కూడా కొంతమంది అడుగుతున్నారు. మన ఛానల్‌లో ఆల్రెడీ పెట్టాను విప్పింగ్ క్రీమ్ ఎలా విప్ చేసుకోవాలని. ఇక్కడ చూసారా, ఫస్ట్ లేయర్ అయిపోయిన తర్వాత షుగర్ సిరప్‌తో సోక్ చేసి ఐసింగ్ అయితే చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్‌తో 1 లేయర్ వేసిన వెంటనే చుట్టూ కూడా నేను ఫినిష్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్‌లో ఏంటంటే నేను ఫిల్లింగ్ మొత్తం చేసుకున్న తర్వాత బయటని ఫినిష్ అనేది చేసుకునేదాన్ని. అలా నాకు కొంచెం కష్టం అనిపించింది. మనం ఏ లేయర్‌కి ఆ లేయర్ కింద బేస్ కూడా, అంటే బేస్‌తో కలిపి మనం ఫినిష్ అనేది ఇచ్చేసుకున్నాం అనుకోండి చుట్టుపక్క, మనకేంటంటే ఈజీ అయిపోతుంది. ఇప్పటి వరకు ఎవరైతే ఇలా చేయలేదో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇక్కడ ప్రతి లేయర్ కూడా ఇంకా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నుంచి స్పీడ్ అనేది పెట్టేస్తాను వీడియో అనేది. ఇక్కడ షుగర్ సిరప్ అనేది వేసేటప్పుడు సైడ్‌కి పడిపోతుంది కదా! ఇది మౌంటైన్ షేప్ ఉండడం వల్ల అలానే పడిపోతుంది. కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. లేదంటే కింద కేక్ అనేది బాగా వెట్ అయిపోతుంది. ఇక్కడ ఒక మిస్టేక్ చేశానని చెప్పాను కదండీ! అది ఇదే చూడండి. ఇక్కడ డావ్ షేప్ వచ్చింది కదా! అది పైనుండేది లాస్ట్ సెకండ్ స్టెప్‌లో పెట్టేసాను. ఎందుకంటే ప్రతి కేక్ కూడా మనం ఇలానే చేసుకుంటాం కదా నార్మల్ కేక్స్‌లో, బాగా ఫినిష్ రావాలని చెప్పి. కానీ ఇది కూడా అలా చేసేసాను. దీనివల్ల ఏంటంటే మనకి మౌంటైన్ షేప్ అనేది కరెక్ట్‌గా రాలేదు. ఎప్పుడైనా సరే సర్కిల్‌కి అలానే చేయాలి. అంటే పైన షేప్ ఉంటది కదా ఫస్ట్ లేయర్, అది మిడిల్‌లో పెట్టుకోవాలి. కానీ ఇక్కడ డాల్ షేప్‌కి ఏంటంటే ఎలా ఉన్ని లేయర్ అలానే కట్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తుంది ఫ్రాక్ అనేది. ఇక్కడ డాల్ వచ్చేసి నార్మల్ డాలే అండి. అంటే పిల్లలు ఆడుకునేవి ఉంటాయి కదా అవి. కేక్‌వి అయితే కాదు. ఈ డాల్ వచ్చేసి 25 రూపీస్ షాప్ ఉంటుందని చెప్పాను కదా రెడ్డి కంచరపాలెంలో. చాలా ఉండేవి అప్పుడు. నాకెందుకు యూజ్ లేదు కదా ఇప్పుడని చెప్పి తీసుకోలేదు. అవి ఇప్పుడు అయిపోయాయి. నేను వేరే షాప్‌లోకెళ్ళి అడిగితే ఇది 35 రూపీస్, అంటే 10 రూపీస్ ఎక్స్‌ట్రా పడింది నాకు. అక్కడ ఉండేటప్పుడే తీసుకుంటే బావుందనిపించింది నాకైతే. అందుకని చెప్పి నాకొక పైప్ గూడా యూజ్ అవుతది తర్వాత కేక్స్‌కి. అందుకని చెప్పి ఇప్పుడున్నాయని చెప్పి తీసేసుకున్నాను. మళ్ళీ అయిపోయే ఛాన్సెస్ ఉందని చెప్పి. మీరు కూడా కేక్స్ సంబంధించినవి నాకెప్పటికైనా యూజ్ అవుతాయని అనిపిస్తే అప్పుడే తీసేసుకోండి. మనకి తర్వాత అవసరమైతే ఖచ్చితంగా ఎంత రేటు పెట్టైనా తీసుకోవాల్సిందే, తప్పదు కదా! పైప్ అనగానే మీకొక కేక్ అనేది ఆల్రెడీ మైండ్‌లో వచ్చేసుంటది. బ్యారెల్ కేక్ అని చెప్పి. అదొచ్చేసి మా బాబుకి జ్యూసెస్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి వాడి బర్త్‌డేకి చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకవైపు లైట్ పింక్, ఒకవైపు పింక్ అనేది క్రీమ్ అనేది వస్తుంది కదా డిజైన్. ఒకే బ్యాగ్‌లో, ఒకే పైపింగ్ బ్యాగ్‌లో 2 కలర్స్ అనేది ఫిల్ చేసేసుకొని నేనైతే ఈ నోజల్‌తోని ఇలాగా డ్రాప్స్‌లా పెడుతున్నాను. ఆ డిజైన్ అయితే వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. ఈ నోజల్ వచ్చేసి నేమ్ అయితే ఏమీ లేదు. చిన్న స్టార్ నోజల్ అండి. ఇదొచ్చేసి ఫ్లిప్‌కార్ట్ సెట్‌లోనే ఒకటి. అందుకని చెప్పి నేమ్ అనేది నాకు తెలియదు. స్టార్ నోజల్స్ ఉంటుంది కదా! అది కొంచెం చిన్నగా ఉంటుంది. అదైతే బావుంటుంది. ఎప్పుడైనా డాల్స్ కేక్‌కి చిన్న నోజలే యూజ్ చేయండి. చూడడానికి కూడా ఫినిషింగ్ బావుంటుంది. నేనిక్కడ పైన చెప్పాను కదా స్టార్ నోజల్ చిన్నదని చెప్పి. అదే నోజల్‌తో కింద బోర్డర్ గూడా రోజెస్‌లా ఇచ్చేసాను. చూడండి చిన్న చిన్న రోజెస్ అనేవి వస్తున్నాయి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అది ఏ నోజల్ అని జెప్పి. ఇలా 2 లేయర్స్ అయితే వచ్చాయి. రోజెస్ 2 లైన్స్ వరకు.
నాకైతే ఈ కేక్ ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరెవరైనా డాల్ కేక్ ట్రై చేయాలి అనుకుంటే ఈ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే నార్మల్‌గా క్రమ్ కోట్ చేసిన తర్వాత ఇలా డాట్స్ ఇవ్వడమే కాబట్టి ఎవరైనా ఈజీగా చేసేస్తారు. ఎవరైనా ఈ డిజైన్ గనుక చేసినట్టయితే ఎలా వచ్చిందో మీకు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇలా 2 లైన్స్ కూడా రోజెస్ వేసేసిన తర్వాత, మనం డ్రెస్ అనేది ఉంటుంది కదా! పైన బాడీకి అదైతే ఈ నోజిల్ పెద్దదయిపోతుంది. మనం నేమ్స్ రాసుకుంటాం కదా! చిన్న సర్కిల్ నోజిల్ అనేది ఉంటుంది. ఆ నోజిల్‌తో అయితే డాట్స్ పెడుతున్నాను. అక్కడ కలర్ వచ్చేసి ఇలా 2 షేడ్స్ అయితే ఇవ్వలేదు. డార్క్ పింక్ కలర్ ఒకటే ఇచ్చాను. ఎలా పెడతానో చూడండి. డాట్స్ అనేవి చిన్న చిన్నగా దగ్గర దగ్గర పెట్టేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడు. ఇక్కడొచ్చేసి హైలైట్ ఏంటంటే, నెక్ దగ్గర చిన్న నెక్లెస్ లాగా ఇదే కలర్‌తో పెడితే ఫినిషింగ్ అనేది చాలా బావుంటుంది. నాకైతే అది పెట్టిన తర్వాతే నాకు చాలా అనిపించింది. మనం చిన్నప్పుడు బర్త్‌డేస్ గాని, వెకేషన్స్ గాని వెళ్ళేటప్పుడు ఏంటంటే, మ్యాచింగ్ చైను, మ్యాచింగ్ గాజులు కొనమని మమ్మీతో ఏడ్చి వేయించుకునేవాళ్ళం కదా! అలానే ఈ కేక్ కూడా ఆ కలర్‌తో వేయడం వల్ల ఏంటంటే, లుక్ అనేది బాగా వచ్చింది. మీకెలా ఉందో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు చాలా చాలా థాంక్స్. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానెల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. థాంక్ యూ. బాయ్.